నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విజయవాడలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలు చోట్ల నిరసనలు చేపట్టారు. కాగా విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేశారు. జగన్ కి ప్రజల్లో వస్తున్న ఆదరణ ఓర్వలేకనే కూటమి నాయకులు కుట్ర చేసి రాళ్ల దాడికి పాల్పడ్డారని అన్నారు. ఈసారి కూడా జగనే గెలుస్తారని, కుట్రలు చేసి రాళ్లతో దాడి చేయడం వంటి హేయమైన చర్యకు ఒడిగట్టారని అన్నారు. దమ్ముంటే నిజాయితీగా నిరూపించుకుని గెలవాలే తప్ప ఇలా దాడి చేయడం దుర్మార్గ చర్య అని అన్నారు. నిందితులను గుర్తించి తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజానాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఒక ప్రజానాయకుడిగా ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రతిక్షణం ప్రజాహితం కోసం వెచ్చించి ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారిని అన్ని రంగాల్లోనూ కూడా ప్రగతి పదంలో పయనింపచేసి ఈ రాష్ట్ర ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించుకుని రేపు జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మేమంతా సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి ఇడుపులపాయ నుంచి ఈరోజు బస్సు యాత్ర చేపట్టడం జరిగింది. ఆ బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ఈరోజు విజయవాడ వరకు కూడా తండోపతండాలుగా ప్రజలు లక్షలాదిగా బ్రహ్మరథం పడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వాన్ని సమర్థిస్తున్న తీరు బస్సు యాత్ర సక్సెస్ అయ్యి ఈరోజు కూటమి నాయకుల్లో చంద్రబాబు నాయుడులో గుండెల్లో రైళ్లు పరిగెట్టి ఓడిపోతామనే భయంతో ఒక పిరికి పంద చర్యగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి భౌతిక దాడికి పాల్పట్టాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది హేయమైన చర్య. రాజకీయాల్లో ప్రజాస్వామ్యతంగా ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక మీరు గుంపులుగా కూటమి కట్టి కూటమి పాచికలు కూడా పారక ఈరోజు మానసికంగా, ఈరోజు భౌతికంగా ఈరోజు మీరు దాడికి పాల్పడటం అనేది చాలా దుర్మార్గమైన హేయమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు చేసిన కుట్రకి చంద్రబాబు నాయుడు బేసత్తుగా క్షమాపణ చెప్పాల్సిందే. మేము గడిచిన 4 సంవత్సరాల 10 నెలలుగా మీ పత్రికల్లో కానీ టీవీ ఛానల్లో కానీ మీ నాయకులు పట్టు కోల్పోయి లోకేష్ ఎర్ర బుక్కులో రాసాం, లేకపోతే పచ్చ బుక్కులో రాసామని ప్రజల్ని, మా నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా మేము చాలా సమన్వయంతో ఉన్నాం. ఇప్పటి వరకు కూడా మేము ఏం చేసినా శాంతియుతంగానే నిరసనలు చేశాం. దాన్ని మా అసమర్థత అనుకోవద్దు. మా నాయకుడు కనుక కనుసాయిగా చేస్తే మీరు ఎన్నికల ప్రచారంలో ప్రజాక్షేత్రంలో మీరు పర్యటించగలరా? ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులే కాదు, కోట్లాది మంది ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మా తమ్ముడు, మా అన్న, మా బిడ్డ అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన దాన్ని ఓటమి భయంతో ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేయించాలనే కుట్రలో భాగంగానే చంద్రబాబు నాయుడు భౌతిక దాడికి బాటపడటం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బేసత్తుగా క్షమాపణ చెప్పాలి. ఎవరైతే కుట్ర కోణాన్ని బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యంలో, చట్టానికి అన్నిట్లు కూడా మేము విలువనిస్తాం కాబట్టి మా కార్యకర్తలందరూ కూడా ఆగ్రహావేశాలతో ఉన్నా సరే మేమందరూ కూడా సమన్వయంతో వ్యవహరిస్తున్నాం. శాంతియుతంగా మాత్రమే ఎక్కడ నిరసన చేసినా మేము శాంతియుతంగా మాత్రమే చేస్తాం. ఏది ఏమైనా ఇది హేయమైన చర్య. ఇది చంద్రబాబు నాయుడు మార్కు రాజకీయం. ఇది ఓటమి భయంతో ఈరోజు న్యాయబద్ధంగా ఎదుర్కోలేక మాత్రం ఎలాంటి చర్యలకు పాల్పడటం జరిగింది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. అందాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.